హాయ్ అండి. సో మనలో చాలామంది అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు సంథింగ్ కొన్ని సందర్భాలలో మొబైల్ నంబర్ని మిస్టేక్ ఎంటర్ చేస్తూ ఉంటాం. అలా మిస్టేక్ పడిన మొబైల్ నంబర్ని ఎలా మార్చవచ్చో ఒక్కసారి మనం గమనిద్దామండి. ఇప్పుడు మీరు foreverliving.com వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఫ్రంట్ పేజు ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ పేజ్ మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సో లెఫ్ట్ సైడ్న 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే ఒక బటన్ కనపడుతుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సో ఇలా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. లాగిన్ ఐడి అనగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత 91070 అనే సిరీస్ గల ఐడి నెంబరు మీకు అక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసిన ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ని అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీరు ఓన్గా అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు మీరు ఒక సొంతంగా ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు కదండి. ఆ పాస్వర్డ్ని అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే బటన్ కనపడుతుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా మీరు మీ పాస్వర్డ్ని అండ్ మీ ఐడి నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్న పైన మీకు 3 లైన్స్ కనపడుతున్నాయి ఇక్కడ, అక్కడ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మై అకౌంట్, కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ బోనస్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ సెట్టింగ్, కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్, ఇలా మొత్తం అన్నీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు మీరు మై అకౌంట్ దగ్గర మీరు ప్రెస్ చేయండి. మై అకౌంట్ దగ్గర ప్రెస్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది. అంటే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అండ్ డిస్ప్లే నేమ్ అండ్ ఫోన్ నంబర్. ఇప్పుడు మీరు మీ ఫోన్ నంబర్ని మార్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మిస్టేక్ పడిన మొబైల్ నంబర్ని అక్కడ రిమూవ్ చేసి మీరు ఏదైతే కొత్త నంబర్ని మీరు యాడ్ ఇవ్వాలనుకుంటున్నారు, యాడ్ చేయాలనుకుంటున్నారు, అక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కొత్త మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్డేట్ మీద ప్రెస్ చేయండి. అప్డేట్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో అక్కడ మీకు సెండ్ టు ఓటీపీ అని వస్తుంది. ఆ సెండ్ టు ఓటీపీ మీద ప్రెస్ చేస్తే మీరు ఏదైతే కొత్తగా ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అక్కడికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని అక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ప్రాసెస్ మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. దట్ ద సింపుల్ అండి మీరు మొబైల్ నెంబర్ని సో యాడ్ చేసుకోవడం. ఒకవేళ మీది ఏదైనా మొబైల్ నెంబర్ మిస్టేక్ పడినా లేకపోతే మీరు నంబర్ను మార్చుకోవాలనుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.